భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 4 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ లో చివర్లో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్కో జాన్సన్ టీమిండియా నుంచి మ్యాచ్ ను లాగేసేంత పనిచేశాడు. సిక్సర్ల 4ల వర్షం కురిపిస్తూ ఈజీగా గెలవాల్సిన టీమిండియాను ఉత్కంఠభరితంగా మార్చాడు. అయితే చివర్లో హర్షదీప్ సింగ్ ఎల్బీడబ్ల్యూ గా తన పెవిలియన్ పంపించడంతో మ్యాచ్ టీమిండియా వశమైంది. ఇది ఇలా ఉంటే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు ముఖ్యంగా తిలక్ వర్మ అలాగే అభిషేక్ శర్మ సెంచరీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెరియర్ లో తిలక్ వర్మ తొలి సెంచరీ నమోదు చేయగా కెరియర్ లో అభిషేక్ శర్మ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకు ముందు సెంచరీ ఉంది కానీ హాఫ్ సెంచరీ ఇదే తొలిసారి. ఇకపోతే ఈ మ్యాచ్ లో డెబ్యూ ఆటగాడైన రమణదీప్ సింగ్ వచ్చి రాగానే 6 తో తన కెరియర్ ను ప్రారంభించాడు. తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నామనే వణుకు బెనుకు లేకుండా ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ ని సిక్సర్ గా మలిచాడు. 18వ ఓవర్లో రింకు సింగ్ అవుట్ అయిన వెంటనే క్రీజులోకి వచ్చిన రమణదీప్ సింగ్ తాను ఆడిన మొదటి బంతిని మిడాన్ దిశగా సిక్సర్ బాదాడు. రమణ కొట్టిన ఈ 6 కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే చివరి ఓవర్ 5వ బంతికి రన్అట్ రూపంలో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అప్పటికే రమణదీప్ సింగ్ తాను ఎదుర్కొన్న 6 బంతులకే 15 పరుగులు చేశాడు. అందులో ఓ 6 ఓ 4 ఉంది. ఇక 2023 మెగా వేలంలో కేకేఆర్ అతన్ని 20 లక్షలు కొనుగోలు చేసింది. తన అసాధారణ ప్రదర్శనతో కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే ఈ మధ్య ఎమర్జింగ్ ఆసియా కప్ లో భారత్ ఏ తరపున అసాధారణ ప్రదర్శన చేసి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అలాగే అద్భుతమైన ఫీల్డర్ కావడంతో రమణదీప్ ను బీసీసీ సెలెక్టర్లు స్క్వాడ్ కు ఎంపిక చేశారు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని మూడో టీ20లో అందిపుచ్చుకున్నాడు.